ప్రతిరోజు సామెతలలో సామెతలు 7వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకునుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకుని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దు కృంగిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొన వచ్చెను. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోను అది యుండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని. నేడు నా మ్రొక్కుబళ్ళు చెల్లించియున్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను
కంబలను ఐగుప్తు నుండి వచ్చు ఐగుప్తు విచిత్రపు పనిగల విచిత్రపు పనిగల నార దుప్పట్లను నారదుప్పట్లను నేను పరిచియున్నాను. పరిచియున్నాను. నా పరుపు మీద నా పరుపు మీద బోలము బూలము అగరు కారపు చెక్క అగురు కారపు చెక్క చల్లియున్నాను. చల్లియున్నాను. ఉదయము వరకు వలపు తీర వలకు తీర తృప్తి పొందుదము రమ్ము. తృప్తి పొందుదు రండు. పరస్పర మోహము చేత పరస్పరము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. చాలా సంతృప్తి నొందుదుము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను. పున్నము నాటి వరకు పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. ఇంతకు తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత అది తన అధికమైన లాభముల చేత వానిని లోపరుచుకొనెను. వాడిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత తన పలికిన ఇచ్చకపు చేత వానిని ఈడ్చుకొని పోయెను. ఈడ్చుకొని పోయెను. వెంటనే వెంటనే పశువు వద్దకు పోవునట్లును వద్దకు పోవనట్లును పరుల చేజిక్కినవాడు సంకెళ్ళలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక తన ప్రాణ ఉరి యొద్దకు ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును పక్షి త్వరబడి వాని గుండెను గుండెను అంబు చీల్చు వరకు అంబుజించు వరకు వాడు దాని వెంట పోయెను. వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా నా కుమారులారా చెవియొగ్గుడి, చెవియొగ్గుడి. నా నోటి మాటలను ఆలకింపుడి. నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు జరస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనియ్యకుము. మనసు తొలగనీయకుము. దారి తప్పి దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది నడుచు త్రోవల్లోకి పోకుము. అది గాయపరచి అది గాయపరిచి పడద్రోసిన వారు పడదోసినవారు అనేకులు. అనేకులు. అది చంపిన వారు లెక్కలేనంత మంది. లెక్కలేనంత మంది. దాని ఇల్లు దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. మరణశాలకు దిగిపోవును. ఇంతటితో సామెతలు 7వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి.